అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, జాతిపిత గాంధీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా మరి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేక ఈ రోజే వారు బయటకు వస్తున్నారు. ఆ సందర్భంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా వారి పడకుండా మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం గుమ్మడికాయతో దిష్టి తీసి ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపట్టాము. ఇక నుంచి వారు ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల హామీలు నెరవేరుస్తున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇక సమరానికి మేము ముందుకు దూకుతాము. 100 రోజులు పూర్తయిన తర్వాత మేమేంటే బీఆర్ఎస్ నాయకులు సత్తా చూపిస్తాము. మీరు ఇచ్చిన హామీని ప్రతి దాన్ని కూడా మీరు నెరవేర్చాలి. నెరవేరుగానే మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు నుంచి సమరానికి సై అని చెప్పి మేమంతా కూడా ముందుకి వస్తాము. మీరు మా కేసీఆర్ గారి నాయకత్వంలో, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మన తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసెంబ్లీలో బాలయ్యి కాలుకి ఫ్రాక్చర్ అవడం వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలు అందరికి అందుబాటులో ఉంటూ, నాయకులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమరానికి సై రేపొద్దు నుంచి మొత్తం అన్ని కార్యక్రమాల్లో ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని, ఇప్పుడైతే ఏదైతే గ్రహణంలాగా మనకి పట్టిందో ఆ గ్రహణం అంతా ఈడిపోయి ఇలాగా మన గుమ్మడికాయతో దిష్టి తీసినాం. ఇక నుంచి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందుకు సాగాలని, ఎన్నో కార్యక్రమాలు ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూసినట్టుగా మేము కూడా ఎదురు చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.